అక్షయ ఎక్కడున్నావు? ఆర్ఫనేజ్ దగ్గరికి వచ్చాను అజయ్. 2 years తర్వాత ఇండియాకి వచ్చి ఇంటికి రాకున్న ఆర్ఫనేజ్ వెళ్ళడం అక్షయ. కవిత నీకోసం ఎదురు చూస్తుంది. త్వరగా ఇంటికొచ్చే అక్షయ. నువ్వెప్పుడొస్తావా, నిన్నెప్పుడు చూద్దామా అని నిన్న నైట్ నుంచి కూడా నాకు నిద్ర పట్టలేదు. నువ్వేమో ఇంటికి రాకుండా కొద్దిసేపు ఇక్కడే ఉండి వస్తా కవిత. ఇక్కడుంటే నాకు ఆనందంతో తిరిగిన క్షణాలు గుర్తు వస్తున్నాయి. సరే అయితే మేమే అక్కడికి వస్తాం. ఓకే రండి. గుర్తుకొస్తున్నాయా గుర్తుకొస్తున్నాయా ఈ గాలి పరిమళం, ఈ మట్టి వాసన, తన కౌగిలి గుర్తుకొస్తున్నాయా? మీరు కలిసి నడిచిన దారులు, మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయా? అడుగు అడుగునా తనతో నడిచిన చప్పుడే వినిపిస్తుందా? నీ ఒంటరి ప్రయాణంలో నీ నీడ మాత్రమే తోడుగా ఉందా? ఆ జ్ఞాపకాలే నిన్ను వెంటాడుతున్నాయా? తీరం లేని నదిలా సాగుతున్న నీ ప్రయాణానికి గమ్యం ఎక్కడో గుర్తుకొస్తున్నాయా? గుర్తుకొస్తున్నాయా? ఎవరు కాల్ మీకు? ప్రసాద్ గారిని కలవడానికి వచ్చానండి. ప్రసాద్ గారు పైన ఉన్నారు, వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు అంటే మీరేనా? అవును, నేనే. మీరెవరు? అంకుల్, నేను అక్షయ ఫ్రెండ్ ఆనంద్ని. అక్షయ వాళ్ళ ఫాదర్ మీరే కదా? అవును బాబు, నేనే. అక్షయ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుని గతిలేని పరిస్థితిలో అక్షయని అనాథాశ్రమంలో వదిలేసిన తండ్రి నేనే. అంకుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు బాబు, ఏంటి? నేను అక్షయ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో కలిసి పెరిగాము. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ నేను త్వరలోనే చనిపోతున్నాను. ఈ విషయం అక్షయ్కి కూడా తెలీదు. అక్షయ్కి నేను తప్ప వేరే వారు లేరని. ఇప్పుడు తన్ని ఒంటరిగా వదిలేసిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు అక్షయకి తోడుగా ఉంటే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. వద్దు బాబు, అక్షయ్ నరకంలో ఉండలేదు. తను దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అది కాదు అంకుల్. వద్దు బాబు, ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇంకా బలవంత పెట్టొద్దు. సరే అంకుల్, నేను ఇక వెళ్తానైతే. బాబు, ఏంటి అంకుల్? ఒక్కసారి అక్షయ్ ఫోటో చూడొచ్చా? వద్దంకల్. అక్షయ్కి కావాల్సినప్పుడు మీరెప్పుడూ తోడుగా లేరు. ఇప్పుడు దయచేసి మీకు కావాల్సినప్పుడు అక్షయ్ దగ్గరికి వెళ్ళకండి. అక్షయ ఫోటో మీరెప్పుడు చూడదు. ఏ అక్కడ చూడు ఎంత బాగుందో. పద వెళ్దాం. రే ఏంట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రే అజయ్, అక్షయకి అసలు విషయం చెప్పి తన్ని సైకలాజికల్గా రెడీ చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితిలో తనకు కావాల్సింది ఒకటే, తన ధైర్యంగా బ్రతకాలనే మనోధైర్యం. రే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చనిపోతావని తెలిస్తే అక్షయ్ తట్టుకోగలదా? చెప్పాలరా, నిన్న నేను అక్షయ్ వాళ్ళ నాన్నని కలిసి అక్షయకి తోడుగా ఉంటారా అని అడిగాను. కానీ రక్త సంబంధం ఉన్నవాళ్లే తను చూసుకోవడానికి రెడీగా లేరు. ఇలాంటి సమయంలో తనకు కావాల్సింది ధైర్యంగా బ్రతకాలనే నమ్మకం.
ఇక్కడే నీతోటే ఉంటాను. అక్షయ, నా చివరి కోరిక ఒకటి తీరుస్తావా? ఏంటి చెప్ప ఆనంద్? నేను అనాథగానే పుట్టాను, కానీ అనాథగానే పోవాలనుకోవట్లేదు. నా చివరి జర్నీని నీ చేతుల మీదుగా చేస్తావా? నా వల్ల కాదు ఆనంద్, నేను చేయలేను. ఆనంద్ లెగు, ఆనంద్, ఆనంద్. అజయ్, ఆనంద్, 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 లెగు, ఆనంద్, కవిత. కవిత, అక్షయ్ తీసుకెళ్ళి నేను వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం చూస్తాను. వద్దజయ్, వద్దు. ఆనంద్ తన చివరి జర్నీని నా చేతుల మీదుగా జరగాలని కోరుకున్నాడు. అక్షయ్ వద్దు, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ నేను చేయలేవు. నా మాట విను. అజయ్ ప్లీజ్, నేనే చేస్తాను. సరే, నీ ఇష్టం. ఇంకా నీ అడుగుల్లో అడుగులేసి నడిచిన ఈ పాదాలే నిన్ను కాటి వరకు సాగనం పాలా. నీ చేయి పట్టి నడిచిన ఈ చేతులే నీ కడలి ప్రయాణానికి చితిమంతని వాలా. నువ్వు చూపిన ప్రేమ బాటలోనే నిన్ను వదిలి ఒంటరిగా వెనుదిరగమంటావా? నన్ను ఇంతలా శిక్షించేంతటి అపరాధం నేనేం చేశాను నా నేస్తమా? ఈ లోకంలోని దారులన్నీ నా చేయి పట్టి చూపించావు. ఇంకొక్కసారి నువ్వు వెళ్ళిన లోకానికి దారి చూపవా నేస్తమా? ఇంత మౌనంగా ఎలా నిద్రిస్తున్నావు నేస్తమా? ఒకసారి నువ్వు వెళ్ళిన లోకానికి దారి చూపవా నేస్తమా? అక్షయ, ఓటీపీ చెప్పండి సార్, స్టార్ట్ అవుదాము. ఓకే అంకల్. కన్న తండ్రే తన కూతుర్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అక్షయ మాత్రం ఆనంద్ చివరి ప్రయాణాన్ని ధైర్యంగా పూర్తి చేసి అంతే ధైర్యంగా తన మిగతా జీవితాన్ని బ్రతుకుతూ ఉంది. మా కథలోని అక్షయలాగే నిజ జీవితంలో కూడా ఎంతోమంది అమ్మాయిలు తమ రక్త సంబంధికులు ఎవరూ పట్టించుకోకపోయినా ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ గుర్తు చేసుకుంటూ మేము చేసిన మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
చెప్పరా. రే మావా, ఇప్పుడే ఒక అమ్మాయిని చూసానురా, గుండెలో గుచ్చుకుందిరా. అవునవును, చూడ్డానికి గుణపంలో ఉంది కదా, గుచ్చుకుంటది మరి. నువ్వు నీ గుండె సోది కథలు. ఛై, ఎప్పుడు ఈ అమ్మాయిలు గోలేరా? ఏ పని పడలేదా నీకు? నీ అబ్బా, నీతో మాట్లాడుతుంటే అమ్మాయి మిస్ అయిందిరా. నువ్వు ముందు ఫోన్ పెట్టింగు. బిర్యానీ మే రైతా హై, హైదరాబాద్ మే ఆకాశ్ హై. ఏ మనకుంటేనా? మన అమ్మాయి ఏంటి ఎక్కడ ఉంది? ఇది చాలా తప్పండి. సారీ. సింగిలేనా? ఏంటి? అంటే ఇక్కడ ఎవరు లేరు, కూర్చోవచ్చా? ఇట్స్ యువర్ విష్. పర్మిషన్ ఇస్తే ఊళ్ళోనే కూర్చుంటా. ఏంటి? ఏం లేదు, హ్యాష్టాగ్ సింగిల్ శ్రీ విష్ణు. హాయ్, ఐమ్ ఆకాష్. అయితే ఎవరికి ఎక్కువ? దీనికి కండ తక్కువ, కండగారు ఎక్కువ. అలా ఏం లేదండి, కొన్ని రోజులుగా గుండెలో బరువుగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ ఏమో, వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. అలా కాదు, 45 కేజెస్ బరువు గుండెని బాగా బరువు ఎక్కిస్తుంది. 45 కేజీసా? 45 కేజెస్ ఉంటావు కదా మరి నువ్వు. అంటే ఈ సోదంతా నా గురించా? ఇది సోదా. మరి కాదా? వెరీ బ్యాడ్ కామెడీ. ఐమ్ లీవింగ్ నౌ. నువ్వు ఈ జీన్స్లో కంటే ట్రెడిషనల్లోనే అదిరిపోతావు. గో టు హెల్. నువ్వు ఉంటానంటే హెల్కేంటి, ఎక్కడికైనా వెళ్ళిపోతా. స్కూటీ ఏమైంది? బస్ స్టాప్కి వచ్చావు? సర్వీసింగ్ ఇచ్చాను. ఓ, నిన్న ట్రెడిషనల్ డ్రెస్లో బాగుంటామని నేను చేసుకొచ్చేసింది. ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? అసలు ఎవరండి మీరు? ట్రెడిషనల్ డ్రెస్లో బాగుంటా అంటారు, ఏదో తెలిసినట్టే మాట్లాడతారు. పేరొకటే కావాలా? అడ్రస్, ఆధార్ కార్డ్ అన్నీ కావాలా? ఎందుకండి అంత చిరాకు పడతారు? అయినా ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తా అన్నాడు. ఇంకేమన్నాడు? ఇలా అందంగా నవ్వే అమ్మాయి పేరేంటో తెలుసుకోమన్నాడు. ఆహా, శ్రావణి సంధ్య. ఓ, చాలా లాంగ్ ఉంది. ముద్దుగా శాండీ అని పిలుచుకోవచ్చా? సరే, నా బస్సు వచ్చింది. మొత్తానికి పేరు కనుక్కున్నా, ఆకాష్ శాండీ. వింటుంటేనే అదిరిపోయింది. ఇక అమ్మాయిని ఎలా పడేయాలో ప్లాన్ చేసుకుందాం. ఏంట్రో పొద్దు పొద్దున్న ఎక్కడికో రెడీ అయిపోతున్నావు? రే మావా, నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. ఏంటో ఆ లోకేష్ కనకరాజు ప్లాన్. ఎవడైనా సరే ఒకసారి ప్రపోజ్ చేస్తాడు, కానీ నేను 2 సార్లు 2 డిఫరెంట్ వేలో ప్రపోజ్ చేస్తున్నారా. ఇదొక ప్లానా? అయినా 2 సార్లు ఎందుకో? రే, తన వెస్టర్న్ వేలో ఎంత స్టైలిష్గా ఉంటుందో ట్రెడిషనల్లో అంత సాంప్రదాయబద్ధంగా ఉంటుందిరా. అందుకనే నేను 2 వేల్లో ప్రపోజ్ చేస్తాను. నువ్వు లవ్ చేసుడే గొప్ప అనుకుంటే మళ్ళీ 2 సార్లు ప్రపోజ్ ఏంట్రా? అయినా ఆ పిల్ల ఏమంత బాగుంది? రే, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. వద్దురా బాబు, నీ కరువు కళ్ళతో చూస్తే ఉప్పుల పాలు కూడా సౌందర్య లహరిలా కనిపిస్తాడు. పోరా రేయ్, పోయి మూసీ నదిలో దూకు. పోరా. ఏం శాండీ, రోజు కాఫీ షాప్కి రావాల్సిందేనా? ఐ లైక్ దిస్ ప్లేస్. మీటు, ఎందుకంటే నువ్వు వస్తావు కాబట్టి. ఎప్పుడు ఇలా క్రింజ్ జోక్స్ వేస్తూనే ఉంటావా? ఈ జోక్స్ కాదు, నిజమబ్బా. సర్లే, నమ్మేశా. నిజం శాండీ, నిన్ను చూసిన ఫస్ట్ డేనే చాలా రోజుల తర్వాత లవ్ ఫీల్ కలిగింది. ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం చెప్పలేను, కానీ ఒకటి మాత్రం గట్ ఫీల్తో చెప్పగలను. నిన్ను మా అమ్మలా, అలానే నీకు మీ నాన్నలా ఖచ్చితంగా చూసుకుంటా. వాళ్ళకంటే గొప్పగా చూసుకుంటా, ఊహల పల్లకిలో తిప్పుతా అని చెప్పను, కానీ నీ కన్నీటికి కారణం కాకుండా చూసుకోగలని మాట అయితే ఇవ్వగలను. సో వెంటనే చెప్పడానికి ఇదేం వైవా క్వశ్చన్ కాదు. బాగా ఆలోచించుకొని నీ పార్ట్నర్ పోస్ట్ కోసం ఆఫర్ లెటర్ ఇస్తే పర్మనెంట్గా జాబ్లో జాయిన్ అయిపోతాం.
ఇది నా నంబర్. నీకు నాతో మాట్లాడాలనిపిస్తే యూ కెన్ కాల్ మీ. ఓకే, బాయ్. ఐ లవ్ యూ. స్కూటీ మళ్ళీ సర్వీసింగ్కి ఇచ్చావా? లేదు లేదు, అన్నయ్య తీసుకెళ్ళాడు. బావగారిదే, ఎక్కడైతే ప్రేమ పుట్టిందో అక్కడే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఏంటి 1 వీక్ నుంచి ఏమైపోయావు? అదేం లేదు, కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను కూడా. నిన్ననే ఆఫర్ లెటర్ వచ్చింది. ఓ రియల్లీ? ఆ, కంగ్రాట్స్. నువ్వు నవ్వుతూ ఉంటే చూస్తూ బతికేవచ్చు తెలుసా. ఆహా, ఇంకా ఆ, అందరి సంగతి ఏమో కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం సండి. తెలిసిందేగా. కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. 1 వీక్ నుంచి కనిపించకుండా ఉన్నది. ఎలా అయినా సరే నేను జాబ్ తెచ్చుకుని నీతో మాట్లాడతాను ఫిక్స్ అయ్యా. మిమ్మల్ని చూడకుండా ఉండడం కష్టమైనా సరే భరిస్తూ జాబ్ తెచ్చుకున్నా. రేపన్న రోజున మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పుకోవాలి కదా, శ్రావణి పార్ట్నర్ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడని. అండ్ మన విషయం మీ ఇంట్లో చెప్పాలన్నా సరే నేను ఏదో ఒక జాబ్ చేశాను కదా, అది అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాల్సింది ఏంటంటే నాకు నువ్వు కావాల్సండి. నువ్వు లేకపోతే బ్రతకలేని చెప్పలేను కానీ హ్యాపీగా అయితే మాత్రం ఉండలేను. సో ఆలోచించుకొని చెప్పు, కానీ తొందరగా చెప్పు. నా నెంబర్ సేవ్ చేశాను. నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాల్ చేయి. బాయ్. ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి? ఐ లవ్ యూ. హలో. హే హాయ్, ఏం చేస్తున్నావు? శాండీ అనే ఏంజెల్ నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తున్నా. మాటలు తింటావా నువ్వు? ఒప్పుకుంటే నిన్ను కూడా తింటా. సో ఫన్నీ. ఓయ్, ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి ఆ ఒక్క మాట కోసం? ఏమో తెలీదు. ఏ వెయిట్ చేయలేవా? నా వల్ల కావట్లేదు ఇలా దగ్గరగా ఉంటూ కాల్స్ మాట్లాడుకోవడం. అదే నువ్వు ఒప్పుకుంటే నీ ఒళ్ళో పడుకొని ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటాం కదా. ఆహా, అయ్యగారికి చాలానే కోరికలున్నాయే. సరే, ఒక పని చేద్దాం. ఈరోజు మండే, నెక్స్ట్ ఫ్రైడేకి నువ్వు పంచతంత్ర రెస్టారెంట్కి రా. హే, అలా కాదు, నేను చెప్పేది నువ్వు. ఇంకేం చెప్పేది లేదు, అంతే, ఫిక్స్ ఇది ఇంకా. అబ్బా, రేయ్, అదిగోరా నా బంగారం వస్తుంది. ఏంట్రా? తను నీ బంగారం అయితే మరి తిని ఎవర్రా? ఉంటే గ్లాసు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి కలిపి ఆ నీటిని గొంతులో పోసుకొని కుక్కలు నింపితే సమస్యకు ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజులో 3 సార్లు
Excuse. Hey. Do you have some water? ఓకే. ఇది వాటర్ బాటిలా పాల బాటిలా? సారీ. థ్యాంక్ యూ అండి. యూ జస్ట్ సేవ్ మై వాయిస్. దెన్ యూజ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే. మీరు ఇక్కడికి డైలీ వస్తుంటారా? యా, నాకు ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఇక్కడికి వస్తాను. దిస్ ప్లేస్ మేక్స్ మీ ఫీల్ బెటర్. మరి మీరు? నో నాట్ ఎవ్రీడే. ఏదో అప్పుడప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు ఐ ఫీల్ లైక్ కమింగ్ హియర్. అవును, మీరు ఇంతకు ఏ బుక్ చదువుతున్నారు? ఇట్స్ సేవ్ ద క్యాట్. ఇట్స్ అ స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్. మీరు రైటరా? యా. క్రేజీయా. అవును, మరి మీరేం చేస్తారు? లైక్ స్టడీ, జాబ్? నాదా? నాదేముందండి, అంటే బీటెక్ చేసిన. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ చాలానే ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా. నో యూస్. అయ్యో. మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. దానికి ఇచ్చే చదువు నాకు ఇయ్యరు. ఓ, ఐఎమ్ సో సారీ. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, స్పెషల్లీ గిటార్. ఇది ప్లే చేస్తున్న ప్రతిసారి లైఫ్ ఫీల్స్ వెరీ స్లో. వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు కామ్, రిలాక్స్. అందుకే మ్యూజిక్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాం. ఇది అంతెళ్ళి మా అయ్యకి, అదే డాడీకి చెప్దామని, డాడీ నేను మ్యూజిక్ డైరెక్షన్ నేర్చుకుంటా, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతా, ఈ బీటెక్లు హైటెక్లు లాగడం నా వల్ల కాదు అని ఇంత స్వీట్గా చెప్తే, అంతే స్వీట్గా మా డాడీ గారు ఏం చెప్పారో తెలుసా? ఇంత బతికి మేము అంత కష్టపడి చదివిస్తే రోడ్ల పైన పోయి కచేరీలు వేస్తావారా? కచేరీలు ఇంతనైనా సిగ్గుండాలి థూ అని అన్నాడు. సారీ. ఇట్స్ ఓకే. అయినా నేను నవ్వడంలో తప్పేం లేదు. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏడవడమే. అట్లీస్ట్ మీరైనా నన్ను చూసి నవ్వినారు, అది చాలు. ఇప్పుడు మీరు ఖాళీయా? అంటే అది మరి ఇప్పుడు మీరు ఏం చేస్తలేరా? లైక్ జాబ్, స్టడీ? అదేం లేదు. నేను సీక్రెట్లీ మ్యూజిక్ కంపోజిషన్ నేర్చుకుంటున్నాను. యా, ఇన్ కళాశాల. ఓ గుడ్. మీరు మీ ప్యాషన్ని ఫాలో అవుతున్నారు. ఐ థింక్ యూఆర్ హ్యాపీ నౌ. హ్యాపీయా? నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అంటూ ఏం లేవండి. ఆల్ సాడ్ మూమెంట్స్, సాడ్ ఎమోషన్స్, సాడ్ సింప్టమ్స్. మై హోల్ లైఫ్ ఫిల్ విత్ సాడ్నెస్. కానీ ఎందుకు? టెన్షన్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుసా, ఈ దునియాలో నాకున్న టెన్షన్స్ ఇంకెవరికి ఉండవని. అందులో అతిపెద్ద టెన్షన్ ఏందో తెలుసా? ఏంటి? రేపు పొద్దుగాల మా అమ్మ టిఫిన్ బాక్స్లో ఏం కూర వండుతుందని. అయితే వండితే బెండకాయ వండుతుంది, లేకపోతే వెయిట్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా. మీకు నిజంగానే థ్రోట్ పెయిన్ ఉందా? అంటే అది నిజం చెప్పాలంటే మీతో కన్వర్సేషన్ బిల్డ్ చేయడం కంటే వాటర్ బాటిల్ అడగడం ఈజీ అనిపించింది. ఐ సీ. థ్యాంక్ యూ. హలో, వచ్చేసినా నేను. అయిపోయింది. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? యా, అడగండి, పర్లేదు. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సేమ్, నేను కూడా కాదు. బట్ ఐ బిలీవ్ ఇన్ హానెస్టీ ఇన్ లవ్. ప్రేమలో ఉండే నిజాయితీ నమ్ముతాం. కానీ అది మీకే ప్రమాదకరం. ఒంటరిగా ఉండడం కూడా ప్రమాదకరమే. ఒంటరిగా ఉండడమే సేఫ్. బికాస్ పీపుల్ లీవ్ ఈవెన్ ఆఫ్టర్ దే ప్రామిస్ దే వాంట్.
because they don't know how to promise. హలో యా నువ్వు నాకు లొకేషన్ పంపియు ఐల్ బి దేర్ ఇన్ 20 minutes. ఓకే బాయ్. By the way, I won't promise anything. ఎనీవేస్ లిటిల్ థింగ్స్ ఫార్మ్ బెటర్ కాన్వర్జేషన్స్. So, when are we meeting again? I mean, not as strangers. Just like how we met today, randomly. When everything falls into place, we'll meet again. See you. Until we meet again. Bye. Bye. ప్రేమలో ఉంటే ఆనందం బాధ రెండూ ఉంటాయని చెప్తుంటే అర్థం కాలేదు. కానీ నీ ప్రేమ పరిచయమై నన్ను వదిలి వెళ్ళాకే తెలిసింది. నీ జ్ఞాపకాలతో కలిగే బాధ నిన్ను గుర్తు చేస్తూ నన్ను ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఐ లవ్ యూ హేమ. హలో, నేనేం పెద్ద రైటర్ని కాదండి. మీకే తెలుసు కదా, ప్రేమలో ఓడిన ప్రతి అబ్బాయి అయితే దేవదాసులు అయిపోతాడు, లేదా ఇలా కవితలు రాస్తూ ఆ అమ్మాయి జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు. అలాంటి వారిలో నేను ఒకడిని. హేమ, తను నా జూనియర్. ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఈ 3 సంవత్సరాల మా పరిచయంలో ఏ ఒక్కరోజు కూడా మేము ఒకరంటే ఒకరికి ఇష్టమని ఎప్పుడూ చెప్పుకోలేదు. తనని కలవడానికి ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని. ఏంటి అప్పుడే వచ్చావు? డైలీ ఇదే టైం కదా వచ్చేది. ఆహా. ఓయ్, ఈరోజు కాలేజ్ దగ్గర నువ్వు చూసినప్పుడు చూసినప్పుడు రేపు మనం లంచ్కి వెళ్దామా? సరే. ఎవరు వస్తున్నారు? వస్తే చూస్తే ఇంట్లో చెప్తారు. ఎందుకు భయం, నేనున్నాగా. వెళ్ళిపోయారులే. సరే, నేను వెళ్తా. తను మాట్లాడేది కాసేపైనా. తనని కలవడానికి రోజంతా వెయిట్ చేసేవాడిని. నీ పరిచయమే నాలో సరిగమలవగా ఏదో పరవ
పరవశమే నా గుండెల్లో మొదలయ్యింది. ఓ ఓ నా ఊహల్లో నీ తుల్లే నవ్వుల్లోనా నేనున్నా. హేమా నువ్వే నా లోకం అయిపోయావే. ఓ కలలా ఓ కదలా ఏ ఆగు. మళ్ళీ కలుస్తాం కదా, ఎవరైనా చూస్తే బాగుండదు. సరే రే అఖిల్, రే ఉప్పి, ఎప్పుడొచ్చావరా? రే ఎలా ఉన్నావురా? బాగున్నారా? సరే పద పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉపేంద్ర నా ఫ్రెండ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, బాధ పంచుకోవడానికంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు. నా లైఫ్ అది వీడే. హలో, ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి. సరే మాట్లాడదాం. ఈవినింగ్ మనం కలిసే ప్లేస్కి వచ్చాయి. అలాగే. సరే సరే, అమ్మొస్తుంది. ఎవర్రా? తనేనా? అవునరా తనే. అసలు ఏం మాట్లాడతారా బాబు? నైట్ 11కి స్టార్ట్ చేస్తారు, మార్నింగ్ 4 వరకు మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఏముంటాయో అర్థమే కాదు. నిన్న నైట్ కాల్ మాట్లాడలేవు కదరా? నైట్ కాదురా, డైలీ మాట్లాడుతూనే ఉంటారు కదా. ఎవర్రా ఫోన్లో? పెద్దమ్మారా? ఇటీ మాట్లాడదా. హలో అమ్మా. అమ్మా, కల్పన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. తను ప్రపోజ్ చేయడానికి కలుద్దామన్నా. హలో కల్పన. హలో హేమా. రే, నేను కల్పన వాళ్ళ ఇంట్లో ఉన్నా. 7కి నీ దగ్గరికి వస్తా, ఓకేనా? సరే. ఏంటే సడన్గా కలుద్దామన్నా? ఏం లేదు. ఓయ్ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అది పర్లేదు చెప్పు. రే, ఇప్పటి నుండి మనం కలుసుకోలేము, మాట్లాడుకోలేమురా. ఎందుకు? మనం మాట్లాడుకోవడం ఇంట్లో తెలిసింది. నిన్న మనం బయటికి వెళ్ళినప్పుడు మా డాడీ చూసారంట. నిన్న నైట్ అంతా అదే గొడవ ఇంట్లో. అందుకే కాల్ చేయలేకపోయా. సరే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఏం తెలియాలి? అదే మన ఇద్దరం మాట్లాడుకోవడం. అయినా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. అది ఎలాగో ఇప్పుడు మీ ఇంట్లో తెలుస్తుంది, అంతేగా? ఏంటి ఇష్టమా? నేను నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా? లేదా నువ్వు నాకు ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా? లేదు. మరి ఎలా అనుకుంటావు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని? ఏ అబద్ధం చెప్పకే. నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నన్ను లవ్ చేసినావు అని నాకు తెలీదు. నువ్వు నా సీనియర్ అని తెలిసి కూడా నేను నీతో ఫ్రెండ్ లాగానే మాట్లాడినా. మరి నువ్వు నాపై ఎప్పుడు కేర్ తీసుకునేదాన్ని కదా. కేర్ తీసుకున్నంత మాత్రాన లవ్ చేసినట్ట? మరి నీపై చేతులు వేసి మాట్లాడినప్పుడు, నేను హోల్డ్ చేసుకున్నప్పుడు, ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, ఇవన్నీ ఏ ఫీలింగ్ లేకుండానే చేసావా? అయినా నాతో నువ్వు లేకుంటే నేను లేను అనేలా మాట్లాడేదాన్ని. కాలేజ్ అయ్యాక ఫ్రెండ్తో హైదరాబాద్ వెళ్తున్నా అంటే, సరే వెళ్ళు, దాంతోనే ఉండు అని అలిగేదాన్ని కదా. నువ్వు కాలేజ్ దగ్గర నన్ను
చూసినప్పుడు నాలో ఏదో తెలియని ఫీల్, అదే ఫీల్తో చూసావనుకున్నా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాపై ఇష్టంతో మాట్లాడావనుకున్నా కదా. నువ్వు అనుకుంటే సరిపోతుందా? మరి ఇంతగా నువ్వు నాతో కలిసి తిరిగింది, మాట్లాడింది, ఇదంతా టైం పాస్కేనా? నేను అలా చెప్పలేదు కదా. సరే, ఇప్పుడు ఏమంటావు అయితే? ఇప్పటి నుండి నన్ను కలవడానికి ట్రై చేయకు. నువ్వు అలా చెప్తుంటే నేను నీకేం కానివాడినా, పరాయి వాడిని అయిపోయాననే ఫీలింగ్ వస్తుంది. రే, నేను అలా చెప్పడం లేదు. సరే, ఇక్కడ నుండి అంతా మర్చిపో. మర్చిపోవడం అంత ఈజీయా? నన్ను మర్చిపో. నీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది, నాకన్నా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవ్వు. నన్ను మర్చిపో. అందరిలానే నువ్వు కూడా చెప్తావు. ఒక్కటి చెప్తా విను, నిన్ను మర్చిపోవాలంటే అది నా చావు నన్ను చేరు అయినప్పుడే జరుగుతుంది. అంతవరకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్నే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. సరే, నేను వెళ్తున్నా. నా గురించి ఏం ఆలోచించకు. బాగుండు. ప్లీజ్ నన్ను అలా వదిలేసి వెళ్ళకే. చేతులు వదిలే, నేను వెళ్ళాలి. అలా వదిలేసి వెళ్ళకే. నన్ను మర్చిపో. నా గురించి ఏం ఆలోచించకు. నేను వెళ్తున్నా. నేను వెళ్ళిపోతుంది నీ మీద ప్రేమ లేక కాదు అఖిల్. తను నన్ను వదిలేసి వెళ్ళాక మళ్ళీ తను నా కోసం వస్తుందేమో అని ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని. అలా ఒకరోజు వెళ్ళు. ఎందుకు వచ్చావు ఇప్పుడు? నీతో మాట్లాడాలి. నేను మాట్లాడను. వెళ్తావా లేక నేను వెళ్ళనా? చెప్తే అర్థం కదా నీకు? నేను వెళ్ళను. సరే, వెళ్ళవు కదా, నేనే వెళ్ళిపోతున్నా. నువ్వంటే ఇష్టమో ప్రేమో తెలీదు. ఒకవైపు కన్న ప్రేమ, మరోవైపు నచ్చిన ప్రేమ. ఎటు వెళ్ళలేని శోక సంద్రంలో నేను. సారీ అఖిల్. ఏంటి ఇష్టమా? నేను నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా? లేదా నువ్వు నాకు ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా? ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది హేమ. ఐ లవ్ యూ హేమ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ హేమ. ఐ లవ్ యూ హేమ. తను లేదన్న విషయం నన్ను కృంగిపోయేలా చేసింది. నాలో ఏదో తెలియని ఆందోళన. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణం పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాను. హేమా, 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 హేమా. రే అఖిల్, రే ఏమైందిరా? లే, ఏమైందిరా?
నువ్వు వెళ్ళి తనతో మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి వెళ్ళారా, కానీ నన్ను తను కలవలేదు. కాల్ చేయొచ్చు కదా మరి. తన దగ్గర ఫోన్ ఉండదు. సరే, జరిగిందేదో జరిగింది. నువ్వేం ఆలోచిస్తూ ఉండకు, పడుకో. ఓ కలలా కలిసి నా కథనే మార్చావే, నీ అలలో వలలో నన్ను తోసేసావే. నా చెలియా చెలియా నాలో సగమనుకుంటే, నీ దరిలో ఒడిలో నన్ను కాల్చేసావే. కాదంటున్నా నీ ఊహలు నన్నే విడనన్నాయే, ఏం చేసేదే. మౌనంగున్నా నా ఎదసడిలోన నిన్నే దాచి ప్రేమిస్తూనే ఉన్నా. హాయ్ బాస్, ఎవరా అని చూస్తున్నావు కదా. 1 year బ్యాక్ నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను కూడా ఆ రోజు ఇక్కడే ఉన్నా. నిజం చెప్పు, నువ్వు అమ్మాయిని ఇంకా మర్చిపోలేదు కదా? హలో ఉపేంద్ర. అన్న చెప్పు. వాడు ఇంక ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడో చూడు. సరే అన్న, నేను చూస్తాగు. సరే, చూసి కాల్ చేయి. ఓకే అన్న. ఇదిగో, ఇది తాగు, అన్నీ మర్చిపోతావు. నీకు డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి గుడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా? లేదు. ఏ? ఏం లేదు. చెప్పు, చేసుకోమంటావా? తంతా ప్రామిస్ చేయి. తను సారీ ప్రామిస్ చేయి. ప్రామిస్. తనని మర్చిపోయేలా చేసేది ఏది నాకొద్దు. తను నన్ను వదిలేసి వెళ్ళినా తనకి నేను ఇచ్చిన మాట నా దగ్గర నిలిచిపోతుంది. అందరూ తాగితే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతాం అనుకుంటారు. దీని అమ్మ జీవితం దీన్ని తాగాకే అన్నీ గుర్తు చేస్తుంది. రే అఖిల్, పద ఇంటికి వెళ్దాం, అన్న కాల్ చేశాడు. అయినా ఇంకెన్నాళ్ళు రా, మర్చిపోరా తనని. రే, తన ఫస్ట్ లవ్ రా. అరే, దీనికి ఎవరైనా ఏడుస్తారా? ఏదో కోపంలో వెళ్ళి ఉంటుంది, వస్తుందిలే. అన్న కాల్ చేశాడు, ఇంటికి వెళ్దాం పద ఫస్ట్. హేమా, ఐ లవ్ యూ హేమా. హేమా, 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 ఐ లవ్ యూ హేమా. ఐ లవ్ యూ హేమా. నన్ను వదిలి వెళ్ళకే హేమా. హేమా, రే అఖిల్, ఎక్కడికి రా. అలా వెళ్ళొస్తారా? రేయ్, ఇంకెన్నాళ్ళిలా నువ్వు తను తలుచుకొని బాధపడుతూనే ఉంటావు? ఇది జరిగి కూడా 1 year అయిపోయిందిరా. తను మహా అయితే 2-3 నెలలు నేను గుర్తుపెట్టుకొని ఉండొచ్చు. తను అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మాత్రం ఇలా బాధపడుతూనే ఉంటావా? నేను ఇలా చూడలేకపోతున్నారా అఖిల్. తను నన్ను మనసారా ప్రేమించారా? తనకి తెలుసు నేను తను ప్రేమిస్తున్నాను.
ఎలాగైనా నా దగ్గరికి తిరిగి వస్తుంది. రేయ్, తను మళ్ళీ తిరిగి రావడానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు, వదిలించుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. రే అఖిల్, నిన్నే అర్థమవుతుందా? రేయ్, నా వల్ల కావట్లేదు తను మర్చిపో. రేయ్, నీ హ్యాపీనెస్ కోసమే గారు చెప్పేది. ఏడు ఒకరా. అలా తన జ్ఞాపకాలతో గడిపేస్తున్నా. కానీ నా డైరీలో ఉన్న పేజీలకు మాత్రమే తెలుసు తన కోసమై కార్చిన నా కన్నీటి విలువ. ప్రేమించిన అమ్మాయి మన జీవితంలో నుంచి కారణాలు చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ చివరిదాకా ఆమె జ్ఞాపకాలు మనతో పాటు నిలిచిపోతాయి. ఆమె జ్ఞాపకాలు తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కలలా మొదలైన ప్రేమ జీవితం అనే పుస్తకంలో ఓ కథలా నిలిచిపోతుంది. హలో పీపుల్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు ఈ నానో ఎఫెక్ట్ నడుస్తుంది. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇలాంటి కూల్ క్లైమేట్లో ఈరోజు మీ అందరికి ఒక క్యూట్ స్టోరీ చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు కాల్స్ తీసుకోవడం లేదు. స్టోరీ వచ్చేసి నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక హింట్ ఇస్తాను. ఆ హింట్ ఏంటిదంటే, మీ లైఫ్లో మీకు నచ్చిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తే ఎలా ఫీల్ అవుతారు, అదే ఈ స్టోరీ యొక్క హింట్. సో లెట్స్ గో టు ద స్టోరీ. ఏం సార్, మొబైల్లో చాలా బిజీగా ఉన్నారు? అంత లేదురా, రీల్స్ చూసానా అంతే. సరే కానీ ఈవినింగ్ నాకు ఒక హెల్ప్ చేయి. ఈవినింగ్ నేను పూణే వెళ్ళిపోతున్నాను, నన్ను కొంచెం డ్రాప్ చేయి. ఆ మాత్రం చేయనరా, కానీ పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అంతే. కమిషన్ లేకుండా ఏ పని చేయవారా? అంటే అది ఫ్రెండ్ మనీతో తాగితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. సర్లే, నీకు కావాల్సింది నేను ఇప్పిస్తా, కానీ బయట వర్షం తగ్గినట్టుంది, అలా పైకి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొద్దాం పద. డ్రెస్ మార్చుకొని వస్తా. అరే, మనం వెళ్తుంది పార్టీకి కాదు, బిల్డింగ్ పైకి పద. 5 minutes ఆగరా. హే రాబ్బే. ఏముందిరా క్లైమేట్, వా తిరిగిపోయిందిరా, మామూలే లేదు అసలు. అవును మామా, మాన్సూన్ అంటే అసలు నీకేం గుర్తొస్తుంది? ఏముంది మామ, మాన్సూన్ అంటే విస్కీ అండ్ రమ్ అంతే. అరే, ఆల్కహాల్ తప్పితే ఇంకోటి లేదారా? బాబు నన్ను చెడగొట్టకు, నా వర్క్ నా ఆల్కహాల్, అంతకుమించి ఏ కనెక్షన్ పెట్టదలుచుకోవట్లేదు. బా, మస్తు క్లారిటీతో ఉన్నావురా. అవును మామ, మాన్సూన్ అంటే నీకేం గుర్తొస్తుంది మళ్ళా? మనం నీట్ ప్రిపరేషన్స్కి కోచింగ్కి వెళ్తుండే ఐడియా ఉందా? నేను వేరే ఇన్స్టిట్యూట్, నువ్వు మధ్యలో మానేసినావుగా. అయితే ఏంటి? ఆ టైంలో నాకు వైష్ణవి అని ఒక అమ్మాయి పరిచయం అయ్యిందిరా. క్లాసెస్ తర్వాత డైలీ కలిసేవాళ్ళం, నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. నువ్వు గ్రేట్ రా. ఎగ్జామ్ టైంలో గ్యాప్ లేకపోయినా సరే గ్యాప్ తీసుకొని మరీ వీళ్ళు అమ్మాయితో రొమాన్స్ చేసావంటే నువ్వు సూపర్ హ్యా. అయినా టైం మేనేజ్మెంట్ చేయడంలో నువ్వు తోపురా. ఆ తర్వాత ఏమైంది? అలా బాగా కలిసి తిరిగేవాళ్ళం రా, అలా కలిసేవాళ్ళం రా. ఈవినింగ్
టైంలో స్ట్రీట్ ఫుడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓన్లీ కలిసి తిరగడమేనా? రొమాన్స్ ఏమైనా జరిగిందా? రే అసలు నువ్వు వేరా, అయినా ఇది మా ఫస్ట్ లవ్ రా. అయినా సగం టైం అంతా సైలెంట్లోనే పోతుండేరా. కాంప్లికేటెడ్ ఫస్ట్ లవ్ అన్నమాట. తనంత ఈజీ కాదురా, వెరీ కాంప్లెక్స్ విత్ సింపుల్ నేచర్. నాకు అస్సలు అర్థం కావట్లేదురా. నాకు కూడా అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు. నేనేం చెప్పాలి? మరి ఇంతగా వెళ్తున్న మీ రిలేషన్ ఎందుకు కంటిన్యూ కాలేకపోయింది? చెప్తా. ఆ టైంలో నాకు అర్థం కాలే, బట్ ఒకటి అబ్జర్వ్ చేసా. టీనేజ్లో రిలేషన్షిప్కి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ బ్రేకప్కి మాత్రం ఉండదు. అసలు తెలియకుండా సైలెంట్గా బ్రేకప్ అయిపోయింది. మిస్ అవుతున్నావరా? అందుకే కదా ఇలా చెప్తున్నా. ఫస్ట్లో ఆల్వేస్ మెమరబుల్ రా. ఇప్పుడు సడన్గా తను కలిస్తే హీరోయిన్లో నువ్వేం చేస్తావురా? అది అవ్వదురా. తను నేను మాట్లాడుకుని చాలా ఇయర్స్ అయిపోయిందిరా. బీ పాజిటివ్ రా మచ్చా. ఒక పర్సన్తో అన్ని మెమరీస్ అయ్యాక అది ఫస్ట్లో ఉంటాము. ఏమో చెప్పలేం, కలిసొచ్చేమో. వరల్డ్ ఈజ్ సో స్మాల్ రా. మంచి స్టేట్మెంట్ ఇచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ రా. ఇఫ్ తను కలిస్తే మాత్రం నీకు మంచి పార్టీ ఇస్తా. వెయిటింగ్. మొత్తానికి మాన్సూన్లో అమ్మాయి గుర్తొస్తుంది. యా, టెక్నికల్లీ యు ఆర్ రైట్. ఇన్ కేస్ ఆ అమ్మాయి నువ్వు కలిసాక ఫస్ట్ క్వశ్చన్ నువ్వేమడుగుతావురా? బ్లాంక్ రా. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత ఏమడుగుతాం రా? కలిసే అమ్మాయి కోసం క్వశ్చన్స్ ఉంటాయి, కలవని అమ్మాయి కోసం ఏం క్వశ్చన్స్ ఉంటాయిరా? సరే, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నువ్వేం చేస్తావురా? ఐ విల్ బి న్యూట్రల్ రా. కంపల్సరీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి రావడం కామన్. ఇన్ కేస్ సింగిల్గా ఉంటే? వర్షం పడేటట్టుంది, నువ్వు నన్ను డ్రాప్ చేయాలి కదా. పద, బస్సుకి లేట్ అవుతుంది. అరే మామ, నీ టైం బాగుందిరా. మంచి మాన్సూన్లో పూణే ట్రిప్ పోతున్నావు. నిన్ను కూడా రమ్మన్నాను కదరా, నువ్వే రావట్లే. మనకిట్లా 1 day 2 days సరిపోదు. మినిమం 1 week 2 week ఉండాలి. నువ్వు నీ థీరీస్. బయట వర్షం వచ్చేలా ఉంది, పద. అరే మామ, ఒక్క క్వశ్చన్ రా. ఏంట్రా? రిలేషన్లో ఉన్నప్పుడు క్యూట్గా పేర్లు పెట్టుకొని పిలుస్తుంటారే, మీరేం పేరు పెట్టుకున్నారా? అవన్నీ నీకు అవసరమారా? బయట బస్కి లేట్ అవుతుంది, నాకు అది మిస్ అయితే 3 వరకు ఉండదు. రా పోదాం రా. హలో అంకుల్. హాయ్ వైష్ణవి, ఆపరేషన్ ఎప్పుడన్నారమ్మా? ఆపరేషన్ పర్లేదు, క్రిటికల్గా అయితే లేదు. హిస్ ఫైన్. ఓకే, ఎమర్జెన్సీ అయితే ఏం లేదు కదా? లేదు అంకుల్, బాగానే ఉన్నారు ఇప్పుడు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా చెప్పమ్మా. షూర్ అంకుల్. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడిగానని చెప్పమ్మా. ఓకే అంకుల్. నేను వాళ్ళ బ్యాచ్మేట్ని కాల్ చేశాను చెప్పమ్మా. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను, అందుకనే రాలేకపోతున్నాను. ఓకే చెప్తాను అంకుల్. ఓకే అమ్మా, జాగ్రత్త. బైక్ ఆపు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు. హలో వైష్ణవి. ప్రదీప్, ఓ మై గాడ్, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. కాంట్ బిలీవ్ దిస్ ఇస్ అ రియల్ మూమెంట్. సర్ప్రైజింగ్గా ఉంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
అయ్యో నేనే మాట్లాడుతున్నా అంతా. ఎలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు అది చెప్పు. ఐఎమ్ గుడ్. నువ్వేంటి ఇక్కడ? పూణే వెళ్తున్నా, నేను చూసా, వచ్చేసా. ఐఎమ్ సో హ్యాపీ దిస్ డే హ్యాపెన్. మళ్ళీ కలుస్తున్నాం. ఇన్ ఇయర్స్ ఎక్కడున్నావు? ఇప్పుడు పాస్ట్ గురించి ఎందుకులే, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. అయినా నువ్వేంటి ఇక్కడ? బాబాయ్కి హార్ట్ సర్జరీ, సో హాస్పిటల్కి వచ్చాను. ఓ, ఇప్పుడు అంతా ఓకేనా? బాగానే ఉన్నారు. ప్రదీప్, ఇంకెక్కడైనా వెళ్ళి మాట్లాడదామా? నీకు ఓకేనా? యా. ఏం మాట్లాడాలో అర్థమే కావట్లేదు. నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వైష్ణవి. హౌస్ యువర్ లైఫ్? లైఫ్ ఇస్ గుడ్. రీసెంట్గానే హైదరాబాద్కి వచ్చాము. వాట్ అబౌట్ యూ? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసా. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వు అండ్ మీ ఫ్యామిలీ? ఐఎమ్ సారీ ప్రదీప్. ఆ రోజు మనం నైట్ కాల్ మాట్లాడాక డాడీ క్యాజువల్గా ఫోన్ తీసుకున్నారు. అండ్ నాకు తెలీదు మనం మాట్లాడిందంతా రికార్డ్ అయినట్టు. అది విన్నారు, నా ఫోన్ తీసేసుకున్నారు. తర్వాత డాడీకి ట్రాన్స్ఫర్ చాలా అయింది. ఐఎమ్ సారీ ప్రదీప్. ఆ రోజు తర్వాత చాలా మిస్ అయ్యాను. మీ ఇంటి సైడ్ వచ్చాను, బట్ మీ ఇల్లు ఖాళీ చేస్తారు. ఆ తర్వాత నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అదొక మిస్టరీ లాగా అనిపించింది. నీ నెంబర్కి చాలా ట్రై చేశాను. అప్పుడు అర్థమైంది ఇంక నువ్వు నాకు కనిపించవని. ఐఎమ్ సారీ ప్రదీప్. సిచ్యువేషన్స్ నా చేతిలో లేవు. అండ్ యూ నో మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఇంకేం చెప్పలేను. తర్వాత నిన్నకి ఎప్పుడైనా గుర్తొచ్చానా? యా, ఇది మన ఫస్ట్లో కదా, ఎట్లా మర్చిపోతాను అనుకున్నావు? నేను నీకు గుర్తొస్తుండేనా? అఫ్ కోర్స్ ప్రదీప్, ఎవ్రీ మూమెంట్ నాకు గుర్తుంది. నాకు డేట్స్తో సహా గుర్తున్నాయి. ప్రదీప్, అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ఓకే, నడు. క్లైమేట్ చాలా బాగుంది కదా? యా. డేట్స్ చెప్తానన్నా? చెప్తా చూడు. మనం ఫస్ట్ కలిసింది May 18th. నువ్వు నాకు ప్రపోజ్ చేసింది June 21st. అండ్ మనం ఫస్ట్ హగ్ చేసుకుంది August 12th. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలా? నేనేం నిన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయట్లేదు వైషు, నీకు అన్నీ గుర్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ. ఐ నో ప్రదీప్. తర్వాత కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం అండ్ మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. యా, లైఫ్లో అన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు కదా, ఇది కూడా అంతే. అర్థం చేసుకోగలను. సో ఫార్ లైఫ్ ఎలా ఉంది? ఐఐటి ముంబైలోని సీట్ వచ్చింది. కాలేజ్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేశాను. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆర్ యూ సీరియస్? యా. షాకింగ్గా ఉంది. ఆ తర్వాత ఫ్యామిలీలో కండిషన్స్ మారిపోయింది. డాడీ ఉన్నప్పుడు అంతా డాడీయే చూసుకునేవారు. తర్వాత ఇంట్లోని మేల్ పర్సన్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. రీసెంట్లీ అక్క మ్యారేజ్ అయింది. కొంచెం కొంచెం నార్మల్ అవుతున్నాం. డాడీ మ్యాటరే చాలా పెయిన్గా అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇంకా చెప్పు, వాట్ అబౌట్ యూ? ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ చేశాను. లైఫ్ చాలా డైనమిక్గా పోయింది, అప్స్ అండ్ డౌన్స్. అండ్ యువర్ ఫ్యామిలీ? నడుచుకుంటూ మాట్లాడదాం. ఓకే. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అందరూ బాగున్నారు. నీకు ఒకటి చెప్పాలి, ఈరోజు మార్నింగే మన గురించి మా ఫ్రెండ్కి చెప్పాను. బికాజ్ ఎవ్రీ టైం వర్షం వచ్చినప్పుడు మన మెమరీస్ గుర్తొస్తుంటాయి. వావ్ కదా, సో ఫిల్మీ.
అప్పుడు కూడా రేంజ్లో తిరిగే వాళ్ళం. ఇప్పుడు కూడా అదే టైంలో కలిసాం. ఆ టైంలో మన మధ్యన ఉన్న ఎఫెక్షన్ వేరు, ఇప్పుడు మన మధ్యన ఉన్న ఎఫెక్షన్ వేరు. ఆ ఒక్క డిఫరెన్స్. ఆ, ఇంకా ప్రదీప్, టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? అలా అని కాదు. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా. నీ లైఫ్లో ఎవరైనా వచ్చారా? ఐ మీన్ టు సే గర్ల్ ఫ్రెండ్. ఓ, మెకానికల్, పైగా లాస్ట్ బెంచ్. అసలు స్కోపే లేదు. ఇంకెక్కడ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్? నీ లైఫ్లో? యా ప్రదీప్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ సంబడి. డాడీ చనిపోయాక ఎమోషనల్లీ నేను చాలా లో అయ్యాను. ఆ టైంలో హీ వాజ్ దేర్ విత్ మీ. చాలా టైం తీసుకున్నా యాక్సెప్ట్ చేయడానికి. ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ. ఎంతైనా లక్ ఉండాలి, లైఫ్లో టైమింగ్ ఉండాలి ఏదైనా అవ్వాలంటే. మనం ఎన్నో అనుకున్నాం, అవన్నీ ఇప్పుడు అవ్వవు కదా. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి వైష్ణవి. ఎవరు ఎవరి కోసం వెయిట్ చేయరు కదా. ప్రదీప్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనం సడన్గా కలిసాం కాబట్టి నీకు తెలిసింది ఇదంతా. ఓ, ఒక్కసారి నా గురించి ఎఫర్ట్స్ పెట్టావా? అట్లీస్ట్ కాల్, మెసేజ్. నా నంబర్ సేమ్ ఉంది కదా వైషు. సారీ వైష్ణవి, ఇప్పుడు నువ్వు వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ కదా. సారీ, ఐ కాంట్ క్వశ్చన్ యూ. కరెక్ట్ నువ్వు అన్నది. ఇప్పుడు కలిసాం కాబట్టి, ఆర్ ఎల్స్ తెలియకపోతుండే. మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నావా? గొడవనా? నా ఫీలింగ్స్ చెప్తుంటే గొడవనా వైషు? వన్ థింగ్, నాకు నీ మీద రైట్స్ లేవు గొడవ చేయడానికి, ఓకే? ప్లీజ్ ప్రదీప్, కాంప్లికేట్ చేయొద్దు దీన్ని. కాంప్లికేట్ కాదు వైషు. అప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తొస్తున్నాయి. కాలేజ్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, కాలేజ్ అయ్యాక కలిసాం. బట్ యు ఆర్ మ్యారింగ్ సమ్వన్. అదొక్కటే డిఫరెన్స్. నాకేం మాట్లాడాలో అర్థం అవట్లే ప్రదీప్. నీకేం అర్థం అవ్వదు, నువ్వేం మాట్లాడుకోవడమే బెటర్. సైలెంట్గా ఉండటమే బెటర్. నేను వెళ్ళిపోతాను. ఇంకొంతసేపు ఉండొచ్చు కదా ప్రదీప్. ఇంకా కొంతసేపు ఇక్కడ ఉంటే మ్యాటర్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఇంకా నేను మర్చిపోలేను వైష్ణవి. ప్లీజ్ నన్ను ఆపకు. ఈరోజు మనం ఇలా కలిసాం, ఐఎమ్ హ్యాపీ. మన మధ్య ఇంకా మన పాస్ట్, మనం కలిసిన ఈరోజు ఒక మెమరీలా ఉంటుంది. ప్రదీప్, నాకు గిల్టీగా ఉంది, నేను ఎఫర్ట్స్ పెట్టలేదని. ఎస్, నీకు ఆ గిల్ట్ ఉండొద్దనే, కనిపించొద్దని వెళ్తున్నా. ఇప్పుడు కూడా మన కాంటాక్ట్స్ మనం షేర్ చేసుకోవద్దు. బికాస్ మళ్ళీ మన లైఫ్ని మళ్ళీ కాంప్లికేట్ చేసుకోవద్దు. వైష్ణవి, ఐ థింక్ ఐ నీడ్ టు గో. ప్రదీప్, మర్చిపోతాం అనుకున్నా. నిన్నెలా మర్చిపోతాను? యు ఆర్ మై ఫస్ట్ లవ్ వైషు. నువ్వు కూడా నా లైఫ్లో ఫస్ట్ ప్రదీప్. బట్ ఇప్పుడు నీ లవ్ మాత్రం నేను కాదు కదా, అదొక్కటే డిఫరెన్స్. ప్రదీప్, ఏ రోజు నేను నిన్ను మర్చిపోలేదు. ఇంకా ఈ టాపిక్ వద్దు వైషు. ఐ గెస్ నేను వెళ్ళిపోతాను. నీకు కాంటాక్ట్ కావాలి ప్రదీప్. వద్దు వైషు, నా కోసం ఒకటి చేస్తావా? అడుగు. నా నుంచి అసలు ఏమీ అడగొద్దు. ఓకే ప్రదీప్, బట్ నీ ఐస్లో నాకు ఆ లవ్ కనిపిస్తుంది. అందుకే మళ్ళీ మనం మాట్లాడుకోవద్దు. నాకు తెలుసు, లవ్ చేసిన అమ్మాయి దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో. అందుకే డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇంకా కొంచెం సేపు ఉండని మాత్రం అనకు. ఐఎమ్ హ్యాపీ. చాలా టైం తర్వాత నేను చూసా, నీతో మాట్లాడాను. ఇక బాయ్ వైషు.
కొన్ని పరిచయాలు అవ్వడానికి కారణం తెలియదు, అది విడిపోవడానికి కారణం ఉండదు. ఇలాంటి పరిచయాలు మన లైఫ్లో కేవలం ఒక ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు బాధని ఇస్తుంది. హలో హాయ్ ప్రదీప్. వైషు, ఐ హోప్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటా, మీ మెమరీస్ని కూడా మళ్ళీ రిబ్యాక్ చేసింది అనుకుంటున్నాను. సో ఈ స్టోరీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫైనల్లీ ప్రదీప్ కాల్ కట్ చేయడానికి రీజన్ ఏంటో థింక్ చేసి రేపటి కాల్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ ఉందండి. టిల్ దెన్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అండ్ స్లీప్ వెల్. గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.